నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీలునామా అంటే ఏమిటి? అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ విల్? ఒక వ్యక్తి స్వార్జిత ఆస్తిని మాత్రమే వీలునామా రాయటానికి కుదురుతుందా? లేదనంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులను కూడా వీలునామా రాయటానికి కుదురుతుందా? చాలా మందికి వీలునామా రాసే విషయంలో చాలా సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వీలునామా రాయటం కూడా చాలా మందికి తెలీదు. అటువంటి వీలునామా రాయించడంలో మేము హెల్ప్ చేస్తాం మీకు అనంటూ మన ముందుకొచ్చింది ఆసాన్ విల్ సంస్థ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆసాన్ విల్ హెడ్ ఆఫ్ కస్టమర్ సక్సెస్ నుంచి దేవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో దేవ్ గారు. హలో సుజిత గారు చెప్పండి. దేవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలునామా అంటే ఏంటి? వీలునామా ఎందుకు రాసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు అసలు ఆసాన్ విల్‌లో మీరు జాయిన్ అవ్వటానికి రీజన్ ఏంటో చెప్తారా? సో ఆసానుల్లో నేను జాయిన్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఉందండి. ఏమైందంటే కోవిడ్ వల్ల చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది అకస్మాత్తుగా. దీనివల్ల వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఎంతో అమౌంట్ అనేది అన్‌క్లెయిమ్డ్‌గా బ్యాంకుల్లో ఇలా ప్రాపర్టీస్‌లో అలా ఉండిపోయాయి. అదే టైంలో నేను ఆసానుల్ అనే సంస్థ గురించి తెలుసుకొని ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేద్దామని వాళ్ళతో కలిసాను. కలిసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటి అసల? ఇందులో ప్రాసెస్ ఎంతవరకు మనకి మేలు చేకూర్చే విధంగా ఉంటుంది ఆసాన్ విల్ నుంచి అనేది? ప్రైమర్లీ ఏముంటుందంటే ఒక విల్ అనేది ఒక వీల్‌నామా అనేది మీరు రాసుకోవాలంటే మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక 3, 4 సిట్టింగ్‌లు వేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మీ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ఏంది, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు వీల్‌నామా అనేది వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రాసెస్ అది. డ్రాఫ్టింగ్‌లో కూడా మీకు ఫస్ట్ ఆ విల్ డ్రాఫ్ట్ అనేది మీరు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కెళ్ళి దాన్ని రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా అక్కడ మీరు ఒక ఏజెంట్‌కో ఎవరికో ఎళ్లి డబ్బులిచ్చి చేయాల్సి ఉంటుంది. అదంతా ప్రాసెస్‌ని ఆసాన్ విల్ అనేది డిజిటలైజ్ చేసేసింది. అంటే ఏంటి? మీరు ఆసాన్ విల్‌ని అప్రోచ్ అయ్యి ఒక 15 నిమిషాల్లో జస్ట్ ఒక ఫార్మ్ అనేది ఫిల్ చేస్తారు ఆన్‌లైన్. అది ఫిల్ చేసేసిన తర్వాత మా లీగల్ టీమ్ ఒక 48 అవర్స్‌లో ఏం చేస్తారు? ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. అది మీరు అప్రూవ్ చేస్తే నెక్స్ట్ 72 అవర్స్‌లో మీరు ఇండియాలో ఏ సిటీలో ఉన్నా గానీ అక్కడ మేము మీకు రిజిస్ట్రేషన్‌కి గానీ, నోటరైజేషన్‌కి గానీ అంటే విల్ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి మేము మీకు సహాయం చేస్తాం. సో మీరు చెప్పినట్టుగా ఈ వారసత్వ ప్రణాళిక ఇంపార్టెన్స్ ఏంటి? ఒక వ్యక్తి వీలునామా రాసుకోవాలంటే సో తన స్వార్జితం, తన కష్టార్జితం ఏదైతే సంపాదించాడో దాన్ని మాత్రమే వీలునామా రాయటానికి అర్హత ఉంటుందా? లేకపోతే తండ్రి ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులను కూడా తన వీలునామా రాసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో అది ఎలా ఉంటుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ నా దగ్గర ఉంది. కానీ మా ఫాదర్ కూడా నాకు ఒక ప్రాపర్టీ ఇచ్చారు. కానీ నాకు ఇచ్చిన ప్రాపర్టీ ఒకటే నేను నా వీలునామాలో రాయగలుగుతాను. కానీ మా ఫాదర్‌కి ఒకవేళ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి మా అక్కకి ఇచ్చేశారు. నేను దాన్ని నా నా వీలునామాలో రాయలేను. ఎందుకంటే అకార్డింగ్ టు లా అది మా అక్కకి వెళ్తుంది కాబట్టి. ఓకే. వీలునామాలో నేను సంపాదించిన బ్యాంక్ అకౌంట్లు గానీ, సంపాదించిన గోల్డ్ గానీ, సంపాదించిన ఆస్తులు గానీ మెన్షన్ చేసేసి, తర్వాత మా ఫాదర్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ ల్యాండ్‌ని దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేసి, అది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళని మెన్షన్ చేయొచ్చు. వాళ్ళని మనం బెనిఫిషరీస్ అని అంటాం. సో ఇప్పుడు మనకి వీలునామా అసలు రాసుకోకపోతే ఏం జరుగుతుంది? ఏంటి ఇంపార్టెన్స్ వీలునామాది? రైట్. వీలునామా రాయకపోతే ఏమవుతుందంటే మనిషి మరణించిన తరువాత ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గానీ, ఒక సక్సెషన్ సర్టిఫికేట్ అని ఒక 2 కాయిదాలు ఉంటాయి. దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకోవడానికి ఫస్ట్ వాళ్ళకి తెలీదు ప్రాసెస్ ఏంటో. అప్పుడు ఒక లాయర్‌ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత అదొక కోర్ట్ కేస్ అవుతుంది. మన ఇండియాలో ఇప్పటికీ ఒక 12 కోట్ల కోర్ట్ కేసులు జస్ట్ ఆన్ ప్రాపర్టీ మీద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 5-7 ఇయర్స్ అవుతుంది. అది మీకు ఏదైతే చెందాలో అది చెందడానికి 5-7 ఇయర్స్ పడుతుంది. దీనివల్ల చాలా టైం పోతుంది. ప్లస్ మీరు డబ్బులు పెట్టాలి. ఆల్మోస్ట్ మేము ఏం చూసామంటే 5% ఆఫ్ ద టోటల్ యాసెట్స్ ఏవైతే ఉందో అది మీరు స్పెండ్ చేయవలసి ఉంటుంది ఇన్ అడ్వాన్స్ టు గెట్ ద యాసెట్స్ దట్ యూ డిజర్వ్. ఓకే. సో ఇప్పుడు వీలునామా మనం రాసుకున్నటువంటి ఆ వీలునామా వ్యాలిడ్ అవ్వాలి అని అంటే అసలు చెక్ పాయింట్స్ ఏముంటాయి? ఏం చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది? ఒక వీలునామా ప్రాక్టికలీ వ్యాలిడ్ అవ్వాలంటే మనిషి సౌండ్ మైండ్‌లో ఉండాలి. సౌండ్ మైండ్ అంటే హీ హాస్ టు బీ ఇన్ కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. అదొకటి. ఎవరు ఫోర్స్ చేయవలసి ఉండొద్దు. 2 ఏంటంటే అది ఆన్‌లైన్ విల్ ఎప్పటికీ వ్యాలిడ్ అవ్వదు. అది ఫిజికల్ పేపర్‌లో ప్రింట్ అయ్యి ఉండాలి లేదా లిఖితంలో రైటింగ్‌లో ఉండాలి. రైటింగ్‌లో ఉన్న తర్వాత ఇద్దరు విట్నెసెస్ అంటే ఆ వీలునామాలో బెనిఫిషరీస్‌గా లేని వాళ్ళు ఎవరైనా ఇద్దరు దాన్ని సైన్ చేసి ఉండాలి. సైన్ చేసి ఉన్న తర్వాత దాన్ని మీరు కావాలంటే ఒక నోటరైజేషన్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ కూడా చేయించుకోవచ్చు. అది చేయించుకోకపోయినా ఇండియా లాస్ ప్రకారం అది లీగల్లీ వ్యాలిడ్.
సో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంతవరకు మనకి నమ్మకం ఉంటుంది? ఐ మీన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల దానికి ఆ వ్యాలిడిటీ ఎంత పెరుగుతుంది అని? రైట్. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటంటే ప్రాక్టికల్లీ ఏమవుతుందంటే మనం ఒక ఎస్ఆర్ఓ ఆఫీస్‌లో ఒక స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు విట్‌నెసెస్‌ని తీసుకెళ్తాం. ప్రింట్ ఔట్ చేసుకున్న కాపీని. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముందు సైన్ చేస్తాం కాబట్టి అది ఇంకా ఒక యాడెడ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా ఒక కాపీ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. సో థట్ ఎప్పుడన్నా ఇది ఛాలెంజ్ అవుతే కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ అయిందనుకోండి, అప్పుడు ఏమనొచ్చు అంటే ఎస్ఆర్ఓ కుక్కట్పల్లి ఆఫీస్‌లో మేము ఇది చేయించాము అనంగానే అక్కడి నుంచి ఆ కాపీని తెప్పించి అది లీగల్లీ ప్రూవ్ చేయడానికి మనకు ఒక ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీలునామా ఎన్ని సార్లు మనం రాసుకునే అవకాశం ఉంటుంది? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా ఆల్రెడీ ఒక వీలునామా రాశారనుకోండి, మళ్ళీ చేంజ్ చేసుకొని రాసుకోవాల్సిన అవసరం ఉంటుందా? చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ వీలునామాని రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందా? రైట్. సో, అది ఎలా ఉంటుందంటే అండి, ఒక వీలునామా మనిషి ఎన్ని సార్లన్నా రాయొచ్చు. యూజువల్లీ మేము ఏం చూసామంటే ఒక ఫ్యామిలీలో ఒక బాబు పుట్టినప్పుడు, లేదు మీరు ఒక కొత్త ప్రాపర్టీ అక్వైర్ చేసినప్పుడు, లేదు మీకు పెళ్ళైనప్పుడు, అలాంటి మేజర్ ఇన్స్టెన్సెస్‌లో మనుషులు వాళ్ళ వీలునామాకి ఎడిట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఎడిట్స్ చేసినప్పుడు ముందు రాసిన ఎన్ని టైమ్స్ అన్న విల్ అది రివోక్ చేయబడి ఉంటుంది. రివోక్ అంటే అది చెల్లదు లీగల్ కోర్ట్ ఆఫ్ లాలో. లేటెస్ట్‌గా రాసిన విల్లే చెందుతుంది. వీలునామా అనేది ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి తెలిసే చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా? తెలియకుండా ఇప్పుడు వీలునామా చేయించుకోవాలంటే ఎట్లా? రైట్. ఒక వీలునామాని మీరు ప్రైవేట్‌గా పెట్టుకోవాలంటే ప్రైవేట్‌గా కూడా పెట్టుకోవచ్చు. కానీ అది మీ మరణాంతరం అది చేయబడి ఉంటుంది. ఎందుకంటే ప్రోబేట్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రోబేట్ ప్రాసెస్‌లో ఏమైతుందంటే అసలు ఈ విల్ యాక్చువల్‌గా తినే రాసాడు అని కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది. అప్పుడే అది పబ్లిక్ అవుతుంది. కానీ వాట్ వి సజెస్ట్ ఇస్ మీరు మీ ఫ్యామిలీకి చెప్పి చేస్తే ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ అన్‌సర్టెన్. మనిషి ఎప్పుడు మరణిస్తాడో మనకు తెలీదు. సో, మీ ఆస్తులు, మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియడానికి వాళ్ళకి చెప్పి అట్‌లీస్ట్ మీ వైఫ్‌కి గానీ, మీ క్లోజ్ ఫ్రెండ్ అంటే కొంతమంది లాయర్స్‌ని వాళ్ళని పెట్టుకొని వాళ్ళు సో, దాన్ని చెప్పకుండా కూడా ఎగ్జిక్యూటర్ చేసుకుంటారు కదా! అవునవును. సో, దాన్ని ఎగ్జిక్యూటర్ అంటాం సుజిత గారు. అదేంటంటే ప్రతి ఒక్క విల్‌కి ఒక ఎగ్జిక్యూటర్ ఉంటారు. అంటే మనిషి మరణించిన తర్వాత దీన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది వాళ్ళు చూసుకుంటారనమాట. సో, మీరు అట్‌లీస్ట్ ఆ పర్సన్‌కి చెప్పి మీరు విల్ తయారు చేసుకుంటే అది మేలవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఫాదర్ ఇప్పుడు నాకు రాశారు. అవును. వీలునామా నాకు రాసి పెట్టే ఉంచారు. సో ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా ఇప్పుడు నా ఫాదర్ గానీ, లేకపోతే నా బ్రదర్ గానీ ఎవరైనా ఆ ఆస్తుల్ని అమ్ముకోవటానికి గానీ, ఇంకేమైనా చేయటానికి అవకాశం ఉంటుందా? అలా చేస్తే ఏమవుతుంది? సో, ప్రాక్టికల్లీ ఏమవుతుందంటే మీకు రాసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మీ విల్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. వాళ్ళు అలా ఇల్లీగల్‌గా చేస్తే మీరు దాన్ని కోర్ట్ ఆఫ్ లాలో కంటెస్ట్ చేయొచ్చు. రాసిన ఫాదర్ కూడా అమ్ముకోవటానికి అవకాశం ఉండదా అని? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 40 ఏళ్ల మిడిల్ ఏజ్డ్ లేడీ ఉంది. తను మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఒక గోల్డ్‌లో గానీ ఇన్వెస్ట్ చేస్తా వచ్చింది. తను ఒక విల్ రాయకుండా చనిపోతే ఏమవుతుందంటే ఓన్లీ వాళ్ళ హస్బెండ్‌కి ఇంకా వాళ్ళ పిల్లలకే మాత్రం వాళ్ళ ప్రాపర్టీ ఎళ్తుంది అకార్డింగ్ టు హిందూ సక్సెషన్ యాక్ట్. కానీ తను విల్ రాసి లేదు మా పేరెంట్స్‌కి కూడా ఎళ్ళాలి అని మెన్షన్ చేస్తేనే వాళ్ళ పేరెంట్స్‌కి ఏమైనా ప్రాపర్టీ దక్కుతుంది. ఇప్పుడున్న హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం. సో, విల్ రాయడం ఎప్పుడైనా మంచిదే. రాసినప్పుడు ఇట్ విల్ సూపర్సీడ్ ఎనీ డెసిషన్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో దేవ్ గారు, జనరల్లీ వీలునామా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సో, వీలునామా అనేది ఒక నోటరైజ్డ్ విల్ అనే ఒక రకం ఉంటుంది. రిజిస్టర్డ్ విల్ అనే రకం ఉంటుంది. దీనిలో డిఫరెన్సెస్ ఏంటంటే ఒక నోటరైజ్డ్ విల్ అనేది మీరు విల్ డ్రాఫ్ట్ చేయించుకున్న తర్వాత దాని ఫిజికల్ కాపీ ప్రింట్ చేసుకొని మీరు ఒక నోటరీ పబ్లిక్ వాళ్ళు దాన్ని నోటరైజ్ చేస్తారు. అంతే, ఆ ప్రాసెస్ అంతే ఉంటుంది. కానీ ఒక రిజిస్టర్డ్ విల్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఒక విల్ డ్రాఫ్ట్ చేయించుకోవాలి. విల్ డ్రాఫ్ట్ చేయించుకున్న తర్వాత మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఇద్దరు విట్నెస్‌ని తీసుకెళ్తారు. ఇద్దరు విట్నెసెస్‌ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు సైన్ చేసేసి ఎస్ఆర్ఓ ముందు కూడా మీరు సిగ్నేచర్ చేసేసి దానిదొక కాపీ ఎస్ఆర్ఓ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇది ఏంటంటే ఒక నోటరైజ్డ్ విల్‌లో మీరు ఇద్దరు విట్నెసెస్ ముందే సిగ్నేచర్ చేస్తారు. కానీ ఒక హైటెండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఒక రిజిస్టర్డ్ విల్‌లో ఉంటుంది. ప్లస్ ఏంటి, దాన్ని ఎవరైనా మీ మరణాంతరం ఛాలెంజ్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లీగలీ వ్యాలిడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ ద ఎస్ఆర్ఓ వాళ్ళ దగ్గర ఒక కాపీ కూడా ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ ఏదైనా కారణం చేత వీలునామా మన దగ్గర రాసుకునేది పోయినా కూడా ఒక కాపీ వాళ్ళ దగ్గర సెక్యూర్డ్‌గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది.
ప్లస్ మీరు ఆసాన్ విల్ నుంచి చేసుకుంటే మా దగ్గర సాఫ్ట్ కాపీ ప్రతిసారి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని తీసుకొని కూడా ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఫాదర్ ఏదో వేరే కంట్రీలో ఉన్నారు, నేను అవును. ఇక్కడ ఇండియాలో ఉన్నాను, అవును. తను వీల్నామా రాయాలంటే ఎలా రాసి ఇవ్వడానికి అవుతుంది? అది విత్ రిజిస్టర్ చేసి ఉండాలి వీల్నామా. రైట్. సో దాంట్లో 2 రకాలుగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు ఒక 1 ఇయర్‌లో అనుకుందాం. 1 ఇయర్‌లో గానీ 6 మంత్స్‌లో గానీ ఇండియాలో వస్తున్నారు అంటే డ్రాఫ్టింగ్ అనేది ముందు ఆసాన్ విల్ మేము చేసి పెడతాము. మీ ఫాదర్ ఇండియాకి వచ్చినప్పుడు దాని రిజిస్ట్రేషన్ అనేది మీ హోమ్ టౌన్‌లో మీ ఆధార్ అడ్రస్ ప్రకారంగా మేము దాని రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తాము. లేదు ఒక 3, 4 ఇయర్స్ వరకు ఇండియాకి రాలేరు ఏదో సమ్ కారణం వల్ల అనుకోండి. అప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళు యూఎస్‌లో ఉన్నారనుకోండి. ఇండియన్ ఎంబసీలో యూఎస్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీలో మేమేం చేస్తామంటే దాన్ని అటెస్టేషన్ అనేది చేపిస్తాము. అది ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సో దట్ అటెస్టేషన్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. చేయించుకోకపోయినా అది లీగలీ ఇట్ ఈస్ బౌండ్ అండ్ వాల్యూడ్. సో ఇప్పుడు ఆన్లైన్ విల్ అనేది ఎంతవరకు సెక్యూర్డ్ అంటారు? ఇండియాలో మనకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది దానికి? ఒక ఆన్లైన్ విల్ అనేది ఇండియా లాస్ ప్రకారం ఇప్పుడైతే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. కానీ మీరు ఆన్లైన్‌లో ఆసాన్ విల్ లాంటి సంస్థలను కాంటాక్ట్ చేసి దాన్ని డ్రాఫ్టింగ్ అనేది చేయించుకోవచ్చు. ఆ టైం ఏదైతే ఉంటుంది మీకు ఒక విల్‌ని డ్రాఫ్ట్ చేసుకోవడం అది ఒక 15 మినిట్స్ అనే టైమ్ స్పాన్‌కి మేము తగ్గించేసాము. అది అయిన తర్వాత మీరు దాని రిజిస్ట్రేషన్ గానీ, నోటరైజేషన్ గానీ దాన్ని ఆఫ్‌లైనే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆసాన్ విల్ ఇప్పుడు నేను విల్ రాయించుకోవడానికి అప్రోచ్ అవ్వాలి అని అంటే అవును. ప్రాసెస్ ఏంటి? జస్ట్ గూగుల్‌కి వెళ్ళండి. ఆసాన్ విల్ అని టైప్ చేయండి. మా వెబ్‌సైట్ వస్తుంది. ఓకే. వెబ్‌సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు జస్ట్ సైన్ అప్ చేయాల్సి ఉంటుంది వెబ్‌సైట్‌లో. ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాల్లో మీకు తక్కువ ప్రాపర్టీస్ ఉంటే జస్ట్ రాసేసి మీకు బేసిక్ క్వెషన్స్ అడుగుతాము. మీ పేరేంటి? మీ అడ్రెస్ ఏంటి? మీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీకున్న ప్రాపర్టీస్? అలా ఒక 15 నిమిషాల్లో మీ అన్ని డీటెయిల్స్ అనేటివి మేము తీసుకొనేసి అప్పటి నుంచి 2 వర్కింగ్ డేస్‌లో అంటే 48 అవర్స్‌లో మా లీగల్ టీమ్ ఏం చేస్తారు, మొత్తం ఒక డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ మేము ఈ ఆన్లైన్ వేరే సంస్థల్లాగా ఒక టెంప్లేట్ అనేది ఫాలో అవ్వము. ప్రతి క్లయింట్ ప్రతి కస్టమర్‌కి సెపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి మేము ఒక 48 అవర్స్‌లో ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేసేస్తాము. దీని తర్వాత మేము కస్టమర్‌తో కనెక్ట్ అయ్యి ఒక కన్సల్టేషన్ కాల్ అనేది ఒక 60 నిమిషాలు జస్ట్ వి ట్రై టు అండర్‌స్టాండ్ కి కస్టమర్‌కి ఎవరికి ఇవ్వాలని ఉంది, వాళ్ళు రాసింది కరెక్టా, దానిలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళు అసలు విల్‌లో వీళ్ళని ఎందుకు అంటే ఇంక్లూడ్ ఈ చేయలేదు. వెబ్‌సైట్‌లో ఇవన్నీ మీరు అడిగే క్వెషన్సా? లేకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేసి ఐ మీన్ డైరెక్ట్‌గా మాట్లాడతారా ఎట్లా? సో ఆ ప్రాసెస్ ఏంటంటే వెబ్‌సైట్‌లోకి వస్తారు, ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మా లీగల్ టీమ్ వాళ్ళకి కాల్ అనేది చేస్తారు. ఓకే. లీగల్ టీమ్ కాల్ చేసేసి వాళ్ళ మొత్తం అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటనేది అర్థం చేసుకొని వాళ్ళకి ఏమైనా లీగల్ క్వైరీస్ ఉన్నాయా అవన్నీ రిజాల్వ్ చేసేసి అప్పుడు డ్రాఫ్ట్ అనేది తయారు చేస్తాం. సో దట్ అది చేసిన డ్రాఫ్ట్ వాళ్ళకు కూడా టైం సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేటివి ఈజీగా అయిపోవచ్చు. ఒక కస్టమర్ ఆసాన్ విల్‌ని అప్రోచ్ అయ్యి వీల్నామా చేయించుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో సుచిత గారు ఏమవుతుందంటే మీరు ఒక ఆఫ్లైన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ లాయర్ అనేది ఉండదు. ఒక సర్టెన్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ కెన్ యాక్సెస్ అ లాయర్. మీ దగ్గర లాయర్ ఉన్నా కానీ లేకపోయినా కానీ వాళ్ళకి మీ యాసెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి ఒక 3-4 సార్లు వాళ్ళని వెళ్ళి మీరు కలవాలి. దానికి మీకు లీగల్ ఫీస్ చాలా పడుతుంది. అది నంబర్ 1 ప్లస్ మీ టైం ఎక్కువ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ డ్రాఫ్ట్ చేసిస్తారు. దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ మీరే వెళ్ళి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు ఎవరితో అయినా మాట్లాడి ఒక పర్సన్ ఎవరైతే హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి చేయవలసి ఉంటుంది. కానీ ఆసాన్ విల్‌తో మీరు ఒక ఫిక్స్డ్ ప్రైస్ పే చేసేస్తే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది మా టీమే చేసుకుంటుంది. ఇప్పుడు కరెంట్లీ వి ఆర్ ప్రెజెంట్ ఇన్ 166 సిటీస్ ఇన్ ద కంట్రీ వేర్ మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీ విల్ అనేది రఫ్లీ ఒక వారంలో మీ చేతిలో ఇస్తాము. ప్లస్ ఏంటి, మీరు ఇండియాలో ఎక్కడన్నా ఉండని వీ కెన్ ఈవెన్ పోస్ట్ ద విల్ టు యువర్ అడ్రస్ ఫిజికల్ కాపీ. సో ఈవెన్ తో మా దగ్గర ఒకవేళ మిస్ అయినా కూడా అది మీ దగ్గర ఉంటుంది. సో ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటి, ఆ డబ్బులు అనేది ఇప్పుడు మా విల్లు మీకు ఒక 20,000 30,000 ఒక్కొక్కసారి 50,000 60,000 అయ్యేది కూడా మా దగ్గర 5,000 రూపాయల నుంచి ఒక నోటరైజ్డ్ విల్ అనేది
జస్ట్ ఒక 20,000 వరకు కూడా వెళ్ళే ప్యాకేజెస్ ఉన్నాయి. అలా సర్వీసెస్ మీరు తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ సగం లేకపోతే దానికంటే తక్కువలో అయిపోద్ది మా దగ్గరికి వస్తే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు వీలునామా ఎందుకు రాసుకోవాలి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఆసాన్ వీలుని అప్రోచ్ అయ్యి వీలునామా రాసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్న విషయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత గారు.